అందరికీ నమస్కారం అండి. బాచీరావ్ ఏఎస్ స్కూల్కి వెల్కమ్ అండి. హ్యూమన్ జోగ్రఫీ సెక్షన్లో ఇక్కడ పార్ట్ 2లో జాతుల గురించి మనం తీసుకున్నప్పుడు ప్రపంచ జాతులు, అదేవిధంగా ట్రైబల్ జాతులు, ఇవి ఇంపార్టెంట్. మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా ఇస్తారు, బోత్ జాగ్రఫీ సెక్షన్ సోషియాలజీలో కూడా. జోగ్రఫీలో, హ్యూమన్ జాగ్రఫీలో ఈ క్వశ్చన్స్ అడిగేదానికి 100% అడుగుతారు. అట్లీస్ట్ 2 or 3 బిట్స్ అయినా జాగ్రఫీ ఆప్షనల్లో వస్తాయి. జనరల్ స్టడీస్లో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. సెంట్రల్ సర్వీసెస్ యూపీఎస్సీ చూసుకుంటే స్టేట్ సర్వీసెస్లో కూడా జాగ్రఫీ పార్ట్లో అడుగుతారు, జనరల్ స్టడీస్లో. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే అదర్ ఎగ్జామ్స్ కూడా ఇది 1-2 క్వశ్చన్స్ వస్తాయి. ప్రపంచ జాతులు తీసుకుంటే కాకసాయిడ్ జాతి. ఈ కాకసాయిడ్ జాతి వాళ్ళు యూరోప్, ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతావంతా డీప్గా చదవాల్సిన అవసరం లేదు. ఇది కూడా కష్టంగా ఉంటుంది. నేను తప్పులు పెడితే నెగిటివ్ మార్కులు 100 మార్కులు కూడా పోతాయి, కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి 1-10 సార్లు. నీగ్రోయిడ్ అనేవాళ్ళు, ఇది ఆఫ్రికన్ జనాభా పరంగా తీసుకున్నట్లయితే వీళ్ళు ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటారు. అందులో సబ్ సహారా ఆఫ్రికాలో వీళ్ళు ఉంటారు. మంగోలాయిడ్ వాళ్ళు తీసుకున్నట్లయితే వీళ్ళు తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలో ఎక్కువగా ఉంటారు. వీళ్ళు లోకల్ అమెరికన్స్ అని, ఆస్ట్రేలియన్స్ అని కూడా వీళ్ళని అంటారు. ఆస్ట్రాయిడ్ల వాళ్ళకి మూలం ఎక్కడ అంటే వీళ్ళు ఆస్ట్రేలియన్స్, కొన్ని దక్షిణాసియా దేశాల్లో కూడా వీరు ఉన్నట్లుగా చెప్తారు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాసియా అని చెప్పచ్చు, మూలం ఆస్ట్రేలియా. ఇంకా రేర్గా అడిగేది అమెరిస్టియన్ మూలం. ఈ అమెరిస్టియన్స్ అనేవాళ్ళు అమెరికాలో ఉన్న లోకల్ అమెరికన్స్ అని చెప్పచ్చు. వీళ్ళు అమెరికన్స్ వాళ్ళే, వీళ్ళ గురించి పెద్దగా ఎక్కువగా రాయపోవచ్చు. మలై, ఈ మలై అనేది మాత్రం అప్పుడప్పుడు అడుగుతాయి. ఆగ్నేయాసియాలో జాతుల సమూహాలే మలై. వీళ్ళ మలై అంటే మలేషియా, ఇండోనేషియా అనే ప్రాంతాల వాళ్ళని మలైస్ అంటారు. ద్రావిడ్స్ అంటే తెలుసు కదా, దక్షిణ భారతదేశ ప్రాంతం, శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ద్రావిడ్స్ అంటాం. ఇంకా అరబ్స్ అనేది తీసుకున్నట్లయితే అరబ్ దేశాల వాళ్ళు, వీళ్ళని మనం మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికాలో వీళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పచ్చు. అడుగుతారు వాళ్ళకి రంగు ఏంటని, రేరుగా అడగపోవచ్చు. ఒకవేళ అడిగితే గుర్తుపెట్టుకోండి, మంగోలాయిడ్స్ వాళ్ళ యొక్క కలర్ ఏంటంటే పసుపు లేదా గోధుమ రంగులో ఉంటారు. ఈ నిగ్రోల్ వాళ్ళే బ్లాక్ కలర్లో ఉంటారని ఆల్రెడీ తెలియాలి, అందుకని డీప్గా వెళ్ళద్దు, గుర్తుపెట్టుకోలేరు. ఒకదాని కన్ఫ్యూజ్ తప్పులు కూడా పెట్టేదానికి ఉంది, 100 మార్కులు పోతాయి. కానీ జాగ్రత్తగా 1-4 సార్లు ఖచ్చితంగా 2-3 బిట్లు ఉంటాయి. ఆప్షన్లో అయితే ఖచ్చితంగా 5 or 6 క్వశ్చన్ దీని మీదే ఉంటుంది. జనరల్ స్టడీస్లో కూడా 2 బిట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నీగ్రోస్, ఈ నీగ్రో టీలు అనేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తొలి ప్రజలు అంటే నీగ్రో టీ. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. వీరు ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులో వాళ్ళంతా వీళ్ళే. అక్కడ ఇంకా అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి ట్రైబ్స్లో నేమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఒంగేస్ అని, సెంటిస్ అని, గ్రేట్ అండమానీస్ అని, జానావాస్. ఇది గుర్తుపెట్టుకుంటే దక్షిణ భారతదేశంలో తీసుకున్నట్లయితే ఇరుకులాలని, కదార్లని, పనియన్స్ అని, కురుంబాలని చెప్పి కొండ తెగలు ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మొత్తం దక్షిణ భారతదేశం. రాజ్మహల్ అనేవాళ్ళు బీహార్లోను, బాడ్లీ అండమాన్లోని జరూరియా, కర్ణాటకలోని కదర్, ఈశాన్య ప్రాంతంలో నాగా, కాశీ, ఇవి అందరికీ గుర్తు ఉంటాయి. కానీ రాజ్మహల్ అనే బీహార్ అని, బాడ్లీ అనేది కూడా అండమాన్లమ జనేనియా అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రాయిడ్ జాతికి చెందిన వారు దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని ఒడాన్, ముండా, సంతాల్. కేరళ తీసుకున్నట్లయితే మనకి నీలగిరీస్, కదర్లు, కురుంబాలు, మలబార్లు, వీళ్ళందరూ కూడా పనియన్లని, ఉరాలీలని, ఖన్నికర్, మితవాన్, చెంచులు అని కూడా వీళ్ళు ఉంటారు. మధ్య భారతదేశంలో ఎత్తైన ప్రదేశంలో మల్బారీలు అని అంటారు. పేరు మీద రాసుకుని 1-2 సార్లు చదివి గుర్తుపెట్టుకుంటే మ్యాథ్స్ ది ఫాలోయింగ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. గెస్ట్ చేయకండి, గెస్ట్ చేస్తే మాత్రం చేయలేరు. ఇది కొంచెం టఫ్గానే ఉంటుంది పేరు గుర్తుపెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.